కొన్ని స్వరాలు కేవలం వినిపిస్తాయి, కానీ కొన్ని స్వరాలు మన హృదయాన్ని తాకుతాయి. ఈరోజు మీరు వినబోయే స్వరాలు అలాంటివే. తల్లిదండ్రుల ప్రేమ లేకుండా చిన్న వయస్సులోనే జీవితపు కష్టాలను చూసిన ఈ చిన్నారులు, కానీ వారి హృదయంలో మాత్రం ఇంకా భక్తి ఉంది. ఒక చిన్న ఆశ మిగిలి ఉంది. చిన్న చిన్న గొంతులతో అంత మధురంగా పాటలు పాడుతూ భగవద్గీత శ్లోకాలను జపిస్తూ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తెప్పించారు. వారికి పెద్దగా ఏమీ ఆశ ఉండకపోవచ్చు, కానీ వారి స్వరంలో ఉన్న పవిత్రత మన హృదయాన్ని ఒక్క క్షణం ఆగిపోవాలనిపిస్తుంది. ఇవి కేవలం పాటలు కాదు, ఆ చిన్న హృదయాల ప్రార్థనలు. ఇప్పుడు ఆ చిన్న దేవదూతల మధుర స్వరాన్ని మనం వినేద్దాం. అమ్మ పాడే జోల పాట అమృతాన్ని కన్న తీయదంట. అమ్మ అమ్మ పాడే లాలి పాట తెలుగుని పాల ఎదురంట. నిండు జావిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జావిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, ఊపిరి కోసం నూరల్న నిండు జీవేన అమ్మ అమ్మ పాడే. తతివిద్ధి ప్రణిపాతేన ప్రణిపశ్న సేవయా ఉపదేశం తితే జ్ఞానం జ్ఞానిని సత్వదర్శన. తాత్పర్యం కృష్ణుడిలా చెప్తున్నాడు. సత్వదర్శన అయిన వారికి జ్ఞానులకు సాష్టాంగ నమస్కారం చేసి వినయంతో ప్రశ్నించి శిష్యులతో ఆత్మతత్వం తెలుసుకో. కర్మేణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోత్స్వ కర్మని. తాత్పర్యం, నువ్వు కర్మలు చేయడానికి మాత్రమే కానీ ఆ కర్మ ఫలానికి అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలు చేయకు, అలాగని కర్మలు చేయడం మానకు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుదయధర్మస్య సృజాత్మానం సజామ్యహం. తాత్పర్యం, కృష్ణులా చెప్తున్నాడు. అర్జున, అధర్మం పెరిగినప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటాను. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణ ధిరచ్చతి. తాత్పర్యం, కృష్ణుడిలా చెప్తున్నాడు. ఇంద్రియాలను జయించి శ్రద్ధ సహనాలతో ఏకాగ్ర సహనాలు చేసేవాడు జ్ఞానాన్ని పొంది దానిని పొందినవాడు చైత్రకాలంలోనే పరమశాంతిని పొందుతాడు. యదా యదా హి ధర్మస్య